హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దగ్గర అన్లీ స్టాక్ సార్. నమస్కారం సార్. నమస్తే అజయ్. సార్, నిన్న సంఘటనలో టీడీపీ వర్సెస్ జనసేన దాని గురించి ఎలా చూడొచ్చు? నిన్న మొన్ననే కాదు, లాస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన కాడి నుంచి పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు గెలిచారు. వీళ్ళు 134, తర్వాత బీజేపీ కొన్ని అని ఆల్మోస్ట్ అందరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. బీజేపీ నుంచి ఒకరికి మినిస్ట్రీ ఇచ్చారు, వీళ్ళ దగ్గర నుంచి ముగ్గురికి ఇచ్చారు, నాగబాబు గారికి ఏదో ఇస్తారు అన్నారు. డే వన్ నుంచి అంటే రాష్ట్ర స్థాయిలో కాదు కానీ నియోజకవర్గ స్థాయిలో అయితే ఎమ్మెల్యేలు కూడా కాదు, కార్యకర్తలు అవ్వచ్చు. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం తీసుకుంటే అక్కడ పిఠాపురంలో టీడీపీ నుంచి వర్మ ఉన్నారు, ఆయనకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఈ జనసేన వాళ్ళు కావచ్చు, ఇవన్నీ ఆ లెవెల్లో నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి కాదు కానీ ఆ కింద ఇవన్నీ డే వన్ నుంచి ఉన్నాయి. అవి ఒక్కొక్కటి పెరుగుతూ ఒక్కొక్కటి ఇప్పుడు మన సంక్రాంతి అప్పుడు చూసాం, ఎక్కడైతే ఈ కోడి పందాలు ఇవన్నీ కూడా ఎక్కువ వీళ్ళే టీడీపీ వాళ్ళే చేయటం, జనసేన అని పట్టించుకోకపోవటం. లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ అంతకుముందు జనసేన వాళ్ళు ఏంటంటే డే వన్ నుంచి ట్విట్టర్లో, ట్విట్టర్ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉన్నారు, టీడీపీని ఇది చేయటం. కానీ ఇప్పుడు టీడీపీ నుంచి కూడా స్టార్ట్ అయింది. అవును సార్, మొన్న జనసేన అంటే మీరు లేకపోతే మాకేంటి, లేకపోతే మీరు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ వీళ్ళు లేకపోయినా వాళ్ళకి ఇండివిజువల్గానే టీడీపీకి 114 సీట్లు ఉన్నాయి. మనకి గవర్నమెంట్ కావాల్సిందే 90. అంటే టీడీపీ అండ్ బీజేపీ లేకపోయినా, జనసేన అండ్ బీజేపీ లేకపోయినా కానీ గవర్నమెంట్ కంటిన్యూ అయ్యే పరిస్థితి. ఓకే, అక్కడ దాకా ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు కానీ, బట్ ఈ మన పవన్ కళ్యాణ్ రీసెంట్ తిరుమల ఇష్యూలో వాళ్ళు క్షమాపణ చెప్పాలని అడగటం కానీ, ఆయన బిఆర్ నాయుడు రియాక్ట్ అవ్వటం, ఎవరో అడిగితే నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాం కానీ, ఇట్లాంటివి చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నాయి. ప్లస్ హోమ్ మినిస్టర్ విషయంలో కూడా లాస్ట్ టైము మీరు చేయలేకపోతే నాకేమండి హోమ్ మినిస్టర్, నేనే చేస్తాను అన్నట్టు ఈయన మాట్లాడటం కానీ, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ప్లస్ టీడీపీలో కూడా ఒక సైడ్ నుంచి లోకేష్ని పైకి తీసుకురావాలని, అంటే ఇంకా బెటర్గా, అంటే యాజ్ ఏ సీఎం లేదా డిప్యూటీ సీఎం ఏదో ఒక పోస్టు ఉండాలి అన్న ఇదిగా ప్రయత్నాలు చేస్తుంది. సెంట్రల్ ఎన్డీఏ నుంచి వాళ్ళు పవన్ కళ్యాణ్ని లిఫ్ట్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీకి ప్రాంతీయ పార్టీలు ఇష్టం ఉండదు, వాళ్ళని ఏదే విధంగా మింగేయాలి. మనం మహారాష్ట్రలో చూసాము, లేకపోతే చాలా చోట్ల ఇదే జరుగుతుంది. ఒరిస్సాలో చూసాము, ఇప్పుడు ఒరిస్సాలో గవర్నమెంట్లోకి వచ్చేసారు. ఇనిషియల్గా బీజూ పట్నాయక్తో బొత్తు పెట్టుకున్నారు, ఇవాళ బీజూ పట్నాయక్కి అపోజిషన్ వచ్చింది. ఇట్లా ఇప్పుడు బీజేపీ జనసేన రెండు కలిసి వెళ్ళటమా లేకపోతే విలీనం చేయటమా, ఇటువంటి ప్రతిపాదనలు అయితే కొన్ని నడుస్తున్నాయి తెర వెనుక. అది మరి ఎప్పటికీ వాళ్ళు ఓపెన్ అవుతారు లేకపోతే ఎప్పటికి మనకు బయటకు చెప్తారో తెలియదు కానీ, బట్ టీడీపీ నుంచి ఏమో లోకేష్ని లిఫ్ట్ చేయాలని, బీజేపీ ఏమో పవన్ కళ్యాణ్ పెట్టుకొని, మనం రీసెంట్గా కూడా చూసాం కిషన్ రెడ్డి గారి ఇంట్లో ఢిల్లీలో సంక్రాంతి సంబరాలని చెప్పేసి తెలుగు స్టేట్లో మరి వాళ్ళ కూటమి సీఎం ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, అందరి మంది ఉన్నారు. వాళ్ళు ఒక చిరంజీవి మాత్రమే అటెండ్ అయ్యారు అక్కడ. మోదీ కూడా చిరంజీవికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటము, ఇవన్నీ కూడా చూసే దాన్ని బట్టి ఏమైందంటే, ఓకే బీజేపీ నుంచి చిరంజీవి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరిని పెట్టుకుని ముందుకెళ్ళాలి అని బీజేపీ అనుకుంటుందా? మనకున్న ఒక స్పెక్యులేషన్ ఏంటంటే చిరంజీవి గారికి రాజ్యసభ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ చేస్తారు. ఎందుకంటే ఏ పదవి లేకుండా ఏ క్యాండిడేట్ కూడా దేన్ని ముందుకు తీసుకెళ్లారు. పదవి ఉంటేనే దాంతోపాటు ముందుకెళ్ళగలుగుతారు. కానీ ప్లస్ అంటే అది నిజమా కాదో తెలియదు కానీ ఒక 60-70 మంది ఎమ్మెల్యేలు బీజేపీ టచ్లో ఉన్నారు అనేది ఒక టాక్ టీడీపీ నుంచి. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంతా డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ వచ్చిందే సెంట్రల్ గవర్నమెంట్ వల్ల, వీళ్ళు సొంతంగా గెలిచారండి. సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే టీడీపీకి జనసేనకి అనే సీట్లు వస్తాయా? నా ఉద్దేశం అదే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి టీడీపీ ఎమ్మెల్యేలకు తెలుసుగా వాళ్ళు ఎట్లా గెలిచారు ఏంటి అనేది బయటకు చెప్పారు. అందుకని చెప్పేసి మరి బీజేపీతో టచ్లోకి వెళ్తున్నారా, జనసేనతో టచ్లో ఉన్నారా, ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. బట్ చంద్రబాబు నాయుడు గారిని కానీ అంత తక్కువ అంచనా వేయలేము. ఆయన ప్లాన్స్ ఆయనకు ఉంటాయి, వాట్ ఏం చేయాలి ఏంటి, బీజేపీ ఆయన్ని కాదని ఎన్ని చేయగలుగుతుందా లేదా అనేది కూడా మనకి ఏం లేదు, ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ కాదు. జమిలీ ఎలక్షన్కి వెళ్తే జమిలీ ఎలక్షన్ 26లో వస్తాయా, 27లో వస్తాయా, ఇవన్నీ ఎట్లా ఉంటాయనే చూడాలి. బట్ గ్రౌండ్లో అయితే జనసేన వర్సెస్ టీడీపీ నడుస్తుంది. ఎందుకంటే వైసీపీ ఆల్మోస్ట్ సైలెంట్ మోడ్లో ఉంది ప్రస్తుతానికి. సరే, వాళ్ళ పోరాటాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఇనీషియల్గా ఇప్పుడు వీళ్ళు పవర్లో ఉన్నారంటే వీళ్ళిద్దరూ ఎక్కువ
కార్యకర్తల రేంజ్లో ఎక్కువ గొడవ పడుతున్నది అయితే జరుగుతుంది. ఓకే. హై లెవెల్‌లో పవన్ కళ్యాణ్ గారు వెళ్లి షేక్ హ్యాండ్ ఇస్తారు, లేకపోతే మాట్లాడతారు. ఇవన్నీ జరుగుతాయి గానీ అల్టిమేట్‌గా ఏముంటదనేది చూడాలి మనం ఎట్లా అనేది. సార్ కోడి పందాల్లో మొన్న తెనాలిలో కూడా కోడి పందాల గురించి జనసేన అవును. ఎమ్మెల్యే దాని నుంచి అది దున్నారు. జరగనీయకుండా చేశారు. దాని గురించి ఏమన్నా కోడిపందాల విషయంలో కూడా ఎక్కడ మరి అవి తెనాలి. కోడిపందాలు ఆల్మోస్ట్ అంతా అఫీషియల్‌గానే జరిగినాయి. చూసాంగా మనం. స్పీకర్ గారే టాస్ చేసి దాన్ని స్టార్ట్ చేశారు. అట్లా అయన్నీ రకరకాలు అంతా టీడీపీ ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ జనసేనని దగ్గరికి రానీయకుండా వాళ్ళేంటంటే, మీకు అవసరం లేదు, రాజకీయం మాది అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేయటం. ఇప్పుడే ఇది ఓకే. ఇది ఇప్పుడు బయటపడింది. లిక్కర్ షాపుల విషయంలో చూసాము. అంతకుముందు ప్రతి దాంట్లోనూ కూడా టీడీపీ డామినేటింగ్ ఉంది. దాని గురించనే బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏంటి? ఇప్పుడు ఆ రోజు క్షమాపణ చెప్పాలి అంది కూడా దాని గురించే. ఒక ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేసింది కదా సార్ ఇప్పుడు దానివల్ల. ఎమ్మెల్యే కాదు ఆయన, అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పాడు. ఎమ్మెల్యే క్యాండిడేట్ లాస్ట్ టైం పోటీ చేసేటే సంథింగ్ కాలేదు. ఏదో ఫ్లెక్సీలు పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు. అది పార్టీ ఇంటర్నల్ ఇష్యూ, జనసేనకి సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూ. అది వాళ్ళు ఒకళ్ళని ఎందుకు చేశారు, అందరిని ఎందుకు చేయలేదు అనేది ఇక తర్వాత స్టోరీ.